నా కూతుర్ని అని చెప్పి ఆ టెన్షన్ ఉండింది వాళ్ళకి. బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న అంటే మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీయా లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి ఆ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారా? నేను బాబు గారికి అభిమానిని, బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి భక్తురాలిని. చిన్నప్పటి నుంచి ఆయన అడ్మైర్ చేస్తూ ఆయన డెవలప్మెంట్ చూస్తూ పెరిగిన అమ్మాయిని. కళ్ళ ముందు కనిపించిన ఆ నిజాన్ని నమ్మి బాబు గారిని నమ్మి పార్టీకి సపోర్ట్ చేయాలనిపించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో అలా నాకు తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ ఇవ్వడం, అంత గ్రేట్ పర్సనాలిటీస్ అంతా అందులో ఉండటం, బాబు గారి డెవలప్మెంట్స్, బాబు గారి అచీవ్మెంట్, ఆయన ఎక్స్పీరియన్స్ నమ్మి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానండి. లండన్లో ఉన్నప్పటి నుంచి ఆ పార్టీకి ఫేవర్గా పనిచేస్తూ వచ్చారు? అంతకు ముందు నుంచే, చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ని. 2019 ఎలక్షన్స్కి ముందు కూడా నేను తెలుగుదేశం పార్టీ సపోర్టర్ని. బట్ అప్పుడు పోస్టులు పెడుతూ వచ్చాను అంతే. తర్వాత 2019 ఎలక్షన్స్ తర్వాత ఫేస్ చూపించి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితులు క్రియేట్ అయినాయి. మీరు మాట్లాడింది, మీరు పోస్ట్ చేసిన వీడియోస్ కొన్ని పికప్ చేశాను మేము. మీరు లండన్లో ఉండి ఇంతమంది మిమ్మల్ని ఈరోజు అభిమానిస్తున్నారు అంటే సరే అంతే స్థాయిలో తిడుతున్నారు కూడా. ఒక పార్టీ వాళ్ళు అభిమానిస్తే ఒక పార్టీ వాళ్ళు దానికి కారణమైన వీడియో ఒకటి ప్లే చేస్తాం, ఒకసారి ప్లే చేయండి. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. అదే రోజు ఏదో పని చేస్తూ ఉంటాడు కదా, పడగొట్టించడం, కూల్చేయడం, బెదిరించడం, భయపెట్టించడం, చంపించడం, లేదా చేతగాని దద్దమ్మ పనులు చేసినప్పుడు కవర్ చేసుకుంటూ ఉంటాడు. వాటికి మనుషుల్ని వాడేశాడా, ప్రకృతిని వాడేశాడా, పంచభూతాల్ని వాడేశాడా, దేవుళ్ళని, గుళ్ళని, గోపురాలని వాడేశాడా, ఆఖరికి దయ్యాలు, అదే అబ్బా ఆత్మల్ని కూడా వాడేశాడు. ఇప్పుడేమో పాపం మాటలు కూడా రాని మూగజీవాలు ఉన్నాయి కదా, ఈ ఎలుక, తేనెతీగ, ఇప్పుడు ఉడత, వీటిని కూడా వాడేశాడు. సో భూమిపైన వాడుకోవడానికి మా అన్నకి ఇంక ఏం మిగలలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య స్పెషల్ ఫ్లైట్స్లో గాల్లో తిరుగుతున్నాడు కదా, అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఏలియనో పరిచయం అయ్యి కనిపించి వాటితో ఫ్రెండ్షిప్ చేసేసి ఎక్కడ మా అన్న మార్క్ అక్రమాలు జరిగినప్పుడు, అంటే లైక్ ఈ మద్యం మాఫియా, శాండ్ మాఫియా, 1,00,000 కోట్లు మాయమైపోయాయి, 1,000 కోట్లు మాయమైపోయాయి అని జరిగినప్పుడు గ్రహాంతర వాసులే కారణం వీటికి అని చెప్తాడేమో అని చాలా పెద్ద డౌట్. నాకు క్లారిఫై చేయండి ప్లీజ్. ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే యాక్చువల్లీ స్వాతిరెడ్డి అంటే జనానికి తెలిసింది ఎలా అంటే మీరు ఒక పదం వాడారు, హాయ్ తుగ్లక్ బ్రో అని, మా తుగ్లక్ బ్రో అని, మా అన్న అని. ఒకసారి వినండి. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. ఇక్కడ ఈ తుగ్లక్ బ్రో అని మీరు పలికే విధానం కావచ్చు, లేకపోతే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి తుగ్లక్ బ్రో అని ఒక పేరు పెట్టడం ద్వారా ఒక పేరు, అప్పటి వరకు మీ టీడీపీ నేతలు కూడా ఎవరు కూడా సీఎంని అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా డైరెక్ట్గా కోచింగ్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. మీరు ఎప్పుడైతే తుగ్లక్ బ్రో అంటూ మొదలుపెట్టారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఆయన్ని సైకో అంటాం, శాడిస్టిక్ మెంటాలిటీ అంటాం, ఇదంతా కూడా మొదలుపెట్టారు. ఎలా ఆ పేరు పెట్టాలనేది కనిపించింది మీకు? ఒకసారి ఇట్లనే గవర్నమెంట్ పాలసీస్ అవి చాలా రాంగ్గా వెళ్తున్నాయి జనాల్లోకి అని డిస్కస్ చేసినప్పుడు మా బ్రదర్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అండి, మా తమ్ముడు. సో తనతో కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎవరు అనలేదు, అక్క నువ్వు తుగ్లక్ బ్రో అని ఒకసారి ఎట్లా ఉంటుంది చూద్దాం, ఎందుకంటే తుగ్లక్ చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు కదా, బ్రో అను బాగుంటుంది, మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, తుగ్లక్ పనులన్నీ మనం డిఫైన్ చేసినట్టు ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అని చెప్పాడు. అది అనడం జరిగింది. అట్లా ఇంకో దీనికి ముందు ఒక వీడియో ఉండింది, ఆ వీడియోలో ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట. అంటే తుగ్లక్ బ్రో అనేటప్పటికీ అప్పట్లో ఉన్న తుగ్లక్ పరిపాలన, ఢిల్లీ నుంచి రాజధాని 3-4 చోట్లకు మార్చటం, అప్పటి పాత వీడియోలన్నీ కూడా పాతవి, సమ్ యాక్టర్ నటించాడు తుగ్లక్ కింద, ఆ వీడియోస్ అన్నీ కూడా విపరీతంగా సర్క్యులేట్ చేశారు టీడీపీ వాళ్ళు మీరు అన్న సందర్భాన్ని బట్టి. సో ఇలా తుగ్లక్ బ్రో అన్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు టార్గెట్ అయ్యారు? అవునండి. దానికి ముందు పోస్టులు పెడుతున్నాను, కొన్ని వీడియోస్ చేస్తున్నాను తుగ్లక్ బ్రో అనకు ముందు. అప్పుడు లైట్గా ఉన్నింది, దీని తర్వాత కొంచెం డోస్ పెంచి కుక్డప్ స్టోరీస్, నా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు, నా పేరు, నా ఊరు, ఇట్లా కొంచెం మా మదర్ ఫాదర్ తెలుసు. తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క కథనం, దీనికి దానికి సంబంధం ఉండదు. ప్రపంచంలో ఏ అమ్మాయికి రాకూడని పేర్లని నా మీద పెట్టారండి, ఏ తల్లిదండ్రులు వినకూడని పేర్లని నా మీద పెట్టారు.